హలో అండి, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మీకోసం కొత్త కొత్త టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూసిద్దాము. ఇలాగ పోపు పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ దాకా టీ పౌడర్ అనేది వేసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇలా వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇలా ఎల్లుల్లిపాయ రెబ్బలు అనేది కచ్చపిచ్చిగా పైన అనేది పొట్టు తీసేసి వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి చిన్న అల్లం ముక్క అనేది కట్ చేసుకోవాలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే దీనికి డబల్ తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మేము స్టోర్ చేసుకుంటామంటే ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది డబల్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అనేది మనం ఆయిల్ అనేది వేసుకుని చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. మీకు ఎన్ని డేస్ అయినా కూడా ఈ లిక్విడ్ అనేది అస్సలు పాడైపోదు. చూస్తున్నా కదా, ఇలాగా 2 స్పూన్లు అనేది నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. దీని బదులుగా వేప నూనె అన్నా వేసుకోవచ్చు అండి. మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, లేదంటే వేప నూనె అన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అది బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ షేడ్ అయ్యేదాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి టీ పౌడర్ అంతా కలర్ షేడ్ అయిపోవాలండి. ఇలాగ కలర్ అన్నీ షేడ్ అవ్వింది కదా. ఇలాగా షేడ్ అయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇది ఒక చిన్న ప్రమిద అనేది తీసుకున్నానండి. ఆ ప్రమిదలోకి మనం వేసుకున్న ఐటమ్స్ అనేది అందులో రాకుండా ఇలాంటి జాలిడని పెట్టుకుని స్టెయిన్ చేసుకుని మనం వేసుకున్న ఆయిల్ అనేది అందులో వేసేసుకోవాలండి. మనకి ఆయిలే అవసరం కాబట్టి ఆ ఆయిలే యూజ్ చేయాలి. చూసిన కదా, ఇలాగా మనం ఆయిల్ తీసుకున్నాం కదా, తీసుకున్న దాంట్లో ఒక చిన్న ఒత్తి అనేది వేసుకోవాలి. వేసుకుని నైట్ టైం అనేది ఇది ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఇలాగా వెలిగించి మీకు దోమలు బల్లులు బొద్దింకలు అనేది ఎక్కువ ఉంటుంటాయి కదా, అలాంటి చోట్ల ఇలా పెట్టుకుంటే దోమలు కానీ బల్లులు కానీ అట్లాగే మనకి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. ఇది నైట్ టైం అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని మీకు ఎక్కడెక్కడ ఇబ్బంది అనేది ఉందో ఆ చోట్ల పెట్టుకుంటే మీకు వాటి నుంచి వచ్చే బాధ అనేది పోతుందండి. వాటిలు ఇంకా రానే రావు. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా మనకి అందులో కెమికల్స్ ఏది వేయలేదు కాబట్టి న్యాచురల్ కాబట్టి పిల్లలు కూడా చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్నాక అందులోకి వెనిగర్ అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంటే 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకున్నాం కదా వెనిగర్ అనేది. తర్వాత వచ్చేసి కొంచెం అంతా షాంపూ వేసుకున్నానండి. చూస్తున్నా కదా, కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను. వేసుకుని ఆ రెండిటిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. వాటర్లోకి షాంపూ అలాగే వెనిగర్ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాను కదా, ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. మనం బూజు తురిపే కర్ర ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. తీసుకుని ఇలాగా యూజ్ చేయాలని ఒక టీ షర్ట్ అనేది తీసుకున్నానండి. ఆ టీ షర్ట్లోనికి ఇలాగ బూజు కర్ర తీసుకున్నాం కదా, దాంట్లోకి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకున్నాను కదా. పెట్టుకున్నాక ఒక రబ్బర్ తీసుకోవాలి. యూజ్ చేయాలని ఏదైనా రబ్బర్ అయినా రబ్బర్ బ్యాండ్ అయినా లేదంటే ఒక తాడు వేసుకున్నా కట్టుకోవచ్చు. ఇలాగ రబ్బర్ తీసుకుని నేను టైట్గా పెట్టేసుకుంటున్నానండి. అది ఓడుకుండాని మనకి రబ్బర్ పెట్టలేదు అని అనుకోండి, పైకి అనేది వచ్చేస్తుంది. ఆ టీ షర్ట్ అనేది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం రబ్బర్ అనేది వేసుకున్నాక దానిపైన ఇప్పుడు కొంచెం మనం తయారు చేసుకున్న వాటర్ అనేది ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకుని మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తానండి. ఇలా విండోస్ దగ్గర కూడా బూజీ కట్ట పెట్టేస్తుంటుంది కదండి. అంతేకాకుండా సాలిడ్ పురుగులు కూడా వచ్చేస్తుంటాయి. అలాంటి పురుగులు అనేది రాకుండా ఉండాలి, బూజు అనేది కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా విండోస్ దగ్గర మొత్తం అంతా ఇలా పెట్టుకుని క్లీన్ చేసేసుకుంటే మనకి విండోస్ క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా అది ఎన్నపి ఉన్నాయి కదండి, వాటికి కూడా జిడ్డు అని పెట్టేస్తుంటాయి కదా, అది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మీకు ఒక్క దెబ్బతో 2 పనులు అనేది అయిపోతాయి. ఇది ఒకటి ఉంది కదా, ఇంకొకటి కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది అదే విధంగా నేను చూపిస్తానండి. ఇలాగ విండో అనేది క్లీన్ చేసాను కదా, తర్వాత వచ్చేసి ఇలా బూజులు అనేది దులుపుకోవచ్చు. ఇలా బూజులు అనేది దులుపుకోవడం వల్ల మనకి మళ్ళీ బూజులు అనేది పట్టదు, సాలిడ్ అనేది కూడా పట్టుకుని ఉంటుందండి. అంతేకాకుండా మన గోడ మీద ఉన్న మురికి మచ్చలు ఏమైనా ఉన్నా కూడా పైకి అనేది అందదు కదండి, అలాంటి చోట్ల కూడా ఇది పెట్టుకుని ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఏ మచ్చలు కానీ ఏది ఉండవండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, నేను ఇలా పెట్టుకుని మొత్తం బెడ్రూమ్లో అంతా క్లీన్ చేస్తున్నానండి. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది.
మనం వంటకనేది ఇలా ఫుల్ సిలిండర్ అనేది తెచ్చుకుంటుంటాం కదా! అలా తెచ్చుకున్నప్పుడు అది కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుందని మనం భయపడతాము. అలా భయపడిన అవసరం లేదండి. స్మెల్ వస్తే ఒకవేళ లీక్ అవుతుంది అనిపిస్తే ఈ టిప్ అని పాటించండి. మీకు అసలు భయమే ఉండదు. అది ఎలాగనేది చూపిస్తాను మీకు. ఇలాగ మీకు సిలిండర్‌ని ఓపెన్ చేసినప్పుడు స్మెల్ వచ్చినప్పుడు ఈ అల్లం ముక్క అనేది పెట్టి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా అట్లే వదిలేస్తే మీకు అల్లం అనేది పైన అంతా కలర్ అనేది షేడ్ అయిపోతుందండి. ఒకవేళ లీక్ అవుతే. లేదు అని అంటే కలర్ అనేది షేడ్ అవ్వదు, అలాగే ఉంటుంది. చూస్తున్నా కదా, ఇలా పెట్టి చూస్తున్నాను. కలర్ అనేది ఏం షేడ్ అవ్వలేదండి. మనకి ముందులో ఎలా పెట్టానో అలాగే ఉంది. ఒకవేళ లీక్ అవుతే కనుక పైన అనేది కలర్ షేడ్ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా బయటికెళ్ళే వాళ్ళకైనా లేదంటే హౌస్ వైఫ్స్‌కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు వేలు వేలు పెట్టి కొనే వాటి కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటిలతో ట్రై చేసుకోండి. మీకు వేలు వేలు పెట్టి కొనే అవసరమే ఉండదు. ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా! ఆ పీస్ అనేది ఇలాగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా నేను మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దాని మధ్యలోకి మనకి 2 వైపులా సమానంగా ఉండేలాగా ఒక ముడి అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సమానంగా ఉండేలా తీసుకున్నాను కదా! తీసుకున్నాక ఇలాగ ఒక ముడి అనేది వేసుకుంటున్నానండి. ఇలా ముడి వేసుకున్నాక ఇప్పుడు ఇది ఎలాగా మనకి దేని విధంగా యూజ్ అవుతుందో, ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది గట్టిగా ముడి వేసుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి ఈ అంచు అనేది పైకి ఉందో కిందకు ఉందో దాన్ని బట్టి చూసి మీరు మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు. లేదు అంటే ఒక సూది తీసుకున్నా మీరు ఈజీగా కుట్టించుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సైడ్స్ అనేది కిందంతా కుట్టుకోవాలి. అలాగే సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ కూడా కొంచెం గ్యాప్ వదిలి మనకి ఇప్పుడు చిన్న కుట్టు అనేది వేసుకోవాలండి. వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక ఫోల్డ్ చేసుకుని ఒక సూదితోటి అనేది కుట్టేశానండి. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ అంతా కుట్టేసాను. పైన మాత్రం కొంచెం గ్యాప్ ఉంచి కుట్టుకున్నానండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఏదైనా వస్తువులు పెట్టినా కింద పడిపోకుండా ఉంటాయి. మీకు లేదు అని అంటే అలా కుట్టుకున్నాక మీరు ఏదైనా క్యారీ చేసినప్పుడు ఒక పిన్నీస్ అనేది సేఫ్టీ పిన్నీస్ ఉంటాయి కదండి, ఆ సేఫ్టీ పిన్నీస్ అనేది మీరు పెట్టుకుంటే బయట పడుతుందని భయం లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఈ విధంగా మీరు హ్యాండ్ బ్యాగ్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ తోటి. మీరు ఇలాగా ఏ కలర్ అయినా కూడా ఇదే బ్లౌజ్ పీస్ తోటి ఏ కలర్ అయినా మీ శారీ కలర్స్ మ్యాచ్ అయ్యేలా కూడా మీరు హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. వేలు వేలు పెట్టి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కొంటుంటారు కదండి, అలా కొన్న అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే మీరు సూదితో చిన్న సూది ఉంటే చాలండి, హ్యాండ్ బ్యాగ్ అని రెడీ అయిపోతుంది. చూస్తున్నా కదా, వ్యాలెట్స్ కూడా ఇందులో పెట్టుకుని ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చాలా నీట్గా ఉంది కదా. ఇలాగా మనం బ్లౌజ్ పీస్ తోటి చాలా నీట్గా అనేది ఒక హ్యాండ్ బ్యాగ్ రెడీ చేశాను కదండి. నేను అదే కాకుండా ఇంకోటి కూడా కలర్ మ్యాచ్ శారీ కలర్ మ్యాచింగ్ అనేది ఇంకోటి కూడా రెడీ చేసుకున్నానండి. అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేశానండి. ఇలాగ మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు శారీస్ మీద ఇలాగ మ్యాచింగ్ కావాల్సినవి మనం కొనుక్కుంటుంటాం. అలా కాకుండా ఇలా బ్లౌజ్ పీస్ తోటే ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేశాను కదండి. చాలా అందంగా ఉంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీ డబ్బును టైంను కూడా చాలా మీరు ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో కనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.